హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి, అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించి ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్ షో ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోలు నేను ప్రతిరోజు అప్లోడ్ అనేది మీకైతే చేస్తూ ఉంటాను. ఇక రేషన్ కార్డులకు సంబంధించి కాకుండా ముందుగా రేషన్ సరుకుల పంపిణీ విషయానికే గనుక వచ్చినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ గతంలో ఏ విధంగా అయితే రేషన్ సరుకుల పంపిణీ చేస్తున్నారో ఆ పద్ధతిలో కాకుండా కొత్త విధానం ద్వారా రేషన్ సరుకుల పంపిణీ అనేది అయితే చేస్తున్నారు. గతంలో ఏ విధంగా అయితే పంపిణీ చేస్తున్నారంటే ప్రతి నెల మొదటి వారం ఆఖరిలో గానీ, రెండో వారంలో మొదట్లో గానీ ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీ అనేది చేయబడేది. అంటే ఒక 7 రోజుల తర్వాత దీనికి సంబంధించిన రేషన్ సరుకులు అనేది గతంలో పంపిణీ చేస్తూ ఉండగా, అయితే తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకుల పంపిణీ చేయాలని కొత్తగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. నేటి నుంచి రానున్న 15 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపుల్లోకి వెళ్లి రేషన్ సరుకులు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. దీనిపైనే అధిక మొత్తంలో లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు అనేది రావడంతో పౌర సరఫరాల శాఖ ఈ యొక్క కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి బియ్యం, గోధుమలు, చక్కెరను పంపిణీ చేస్తున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. నేటి నుంచి 15 రోజుల పాటు రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న రేషన్ షాప్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్లి మీరైతే రేషన్ సరుకులు అనేది మీరైతే తీసుకోండి. ఇకపోతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రజాపాలనలో రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లో ఎంటర్ అనేది చేయడం జరిగింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో కొత్త రేషన్ కార్డు జారీ అనేది ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు రానున్న 3 నెలల పాటు అంటే ఈ యొక్క ఎలక్షన్ పూర్తి అనేది అయ్యేంత వరకు అంటే ఎన్నికల కోడ్ అనేది తొలగించేంత వరకు కొత్త రేషన్ కార్డుల పైన ఎటువంటి చర్యలు తీసుకోబోమని కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఇకపోతే పాత రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో అటువంటి వారందరికీ సంబంధించిన పేర్లు అనేది తొలగిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అంటే తప్పనిసరిగా రేషన్ కార్డులో ప్రతి ఒక్కరికి సంబంధించి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకునివ్వండి. ఈకేవైసీ చేసుకోవాలి కాబట్టి ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో అటువంటి వారి యొక్క పేర్లు అనేది తొలగిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. చాలా మంది ఒకే పేరుతో వివిధ ప్రాంతాల్లో రేషన్ కార్డు కలిగి ఉన్నారని ఇటువంటి బోగస్ పేర్లను అలాగే బోగస్ రేషన్ కార్డులను తొలగించాలనే ఉద్దేశంతో రేషన్ కార్డులోని ప్రతి ఒక్కరికి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేసినట్లయితే ఎవరైతే ఏ ప్రాంతంలో అయితే రేషన్ కార్డు కావాలనుకుంటున్నారో ఆ యొక్క రేషన్ కార్డు అనేది వారికి అయితే ఉంచడం జరుగుతుంది.